నమస్కారం. ప్రతిరోజు సరికొత్త రుచులతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ ని మీ ముందుకు తీసుకురాబోతోంది. అదే శ్రావణ శుక్రవారం స్పెషల్ మీ ఇంటి వంట. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం శ్రావణ శుక్రవారం స్పెషల్ మీ ఇంటి వంటలో భాగంగా సరోజిని గారి ఇంట్లో ఉన్నామండి. సో ఈ రోజు శ్రావణ శుక్రవారం స్పెషల్ గా ఏ వెరైటీస్ మనకు చేసి చూపించబోతున్నారో సరోజిని గారు అడుగుదా. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? బాగున్నాను. సో ముందుగా శ్రావణ శుక్రవారం స్పెషల్ గా ఈ రోజు మాకు ఏ వంటలు చేసి చూపించాలనుకుంటున్నారు? పాల పువ్వులని పాల పువ్వాలు. ఓకే, మరి శ్రావణ శుక్రవారం అనగానే అమ్మవారిని బాగా అలంకరించడం, పూజలు చేయడం ఉంటాయి కదా? అవునండి, తప్పకుండా. సో మీరు ఎలా చేస్తారు ఇంట్లో? ఇంట్లో మేము కూడా బాగానే చేస్తాం. అలాగే చాలా బాగా చేస్తాము. అందరినీ పిలుచుకుని. మీ చిన్నప్పటి నుంచి శ్రావణ శుక్రవారంలో ఎప్పుడన్నా ఇది మెమరబుల్, ఈ పూజ నేను బాగా చేశాను ఆ రోజు ఆ వారం అనేసి ఏమైనా ఉందా? ఉంది, చాలా బాగా చేసాము. చిన్నప్పటి నుంచి కూడా అసలు నాకు పూజలు అంటే చాలా ఇష్టం. బాగా చేయటం. ఇంకొకటి కొత్తగా పెళ్ళైన కొత్తలో కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అంటే అప్పుడు ఇంకా కొంచెం గ్రాండ్ గా చేసుకుంటారు. అవును, పూజారిని పిలిచి స్వామి పూజ చేయించడం, బాగా కథలు చదవటం, 10 మంది ముత్తైదుని పిలుచుకుని వాయినాలు ఇచ్చుకోవటం చాలా బాగా చేస్తాం అనమాట. సో మరి నైవేద్యంగా ఏం పెడతారు ఎక్కువ మీరు? నైవేద్యంగా మేము పూర్ణాలు, గారెలు, వడపప్పు, అవి ఎక్కువ శనగలు. ఓకే, అయితే మీరు ఈ రోజు అమ్మవారికి పాల పువ్వాలు పెట్టాలనుకుంటున్నారు నైవేద్యంగా. సో మరి పాల పువ్వాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? మైదా పిండి, ఇలాచీ పౌడర్, గోధుమ పిండి, కిస్మిస్, గోధుమ రవ్వ, వంట సోడా, పాలు, నూనె, నెయ్యి. సో మరి స్టార్ట్ చేద్దామా? ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకుని మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, గోధుమ రవ్వ 2 స్పూన్లు, ఇలాచీ పౌడర్ ఇప్పుడే వేయాలా? దీంట్లోనే వేసేసేయాలి. నెక్స్ట్ కొంచెం నెయ్యి 2 స్పూన్లు, 3 స్పూన్లు నెయ్యి, వంట సోడా. ఇదెందుకు అంటే కొంచెం పొంగుతాయి అంటారు, బాగా పొంగుతాయి అన్నమాట. పాలు పోసుకుని బాగా జారుగా పిండి కలుపుకోవాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు పాల పువ్వాలు? ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర? ఫ్రెండ్స్ దగ్గర. సో ఇది కలిపే లోపు కలుపుతూ కూడా ఒక మంచి పాట పాడతారా? అది కూడా అమ్మవారికి సంబంధించి. జయ మంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. కొలిచే వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు కలగజేయు, కాపురమందున కలతలు రావు, కమ్మని దీవెనలిమా అమ్మా, జయ మంగళ గౌరీ దేవి, జయ మంగళ గౌరీ దేవి. వావ్, చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు. వాయిస్ చాలా బాగుంది. నేర్చుకుంటున్నారా మ్యూజిక్ ఏమైనా? శోభారాజు గారు, డాక్టర్ శోభారాజు గారి దగ్గర 5-6 సంవత్సరాల మధ్య అక్కడికే వెళ్తున్నాను. ఆవిడే ట్రస్ట్ పెట్టారు కదా హైటెక్ సిటీలో, అక్కడికే వెళ్తున్నాను. హైటెక్ సిటీ దగ్గర. ఓకే, నైస్ అండి, చాలా బాగా పాడారు. సో కలపడం ఎంతవరకు వచ్చినట్టు? అయిపోయిందండి. అయిపోయిందా? ఏం చేయాలి? అంటించి పాన్ పెట్టేసి ఆయిల్ తీసుకో. డీప్ ఫ్రై కండి? డీప్ ఫ్రై ఫ్రైకి సరిపోతుంది. సో అంటే 5 years నుంచి మీరు మ్యూజిక్ నేర్చుకున్నారు. మ్యూజిక్ అంటే ఇలాంటి దేవుడి పాటలు, అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారా? అవునండి. ఓకే, ఇది మిక్స్ చేసిన తర్వాత ఇంకేమైనా వేయాలా? కిస్మిస్ కూడా వేద్దాము. సో మరి మీరు అంటే కిడ్స్ గురించి టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారా ఇంట్లో ఉన్నప్పుడు? ఎలా టైం పాస్ అవుతుంది? మా అబ్బాయికి బాక్స్ పెట్టుకుని పొద్దున్నే వంటలు చేస్తుంది. అది 11 అవుతుంది. ఎంతమంది అసలు పిల్లలు? 3, 2 పాపలు, 1 బాబు. 2 పాపలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక బాబు ఉన్నాడు. బాబు చిన్న? అందరికన్నా ఏం చేస్తున్నారు ఇప్పుడు? తను జాబ్ చేస్తున్నాడు. జాబ్. సో తనకి డైలీ క్యారియర్ కట్టడం సరిపోతుంది చేయటం, అందరిని ఒకళ్ళని అటు పంపించి. మా మనవాడు కొంచెం సేపు అటు ఇటు వస్తూ ఉంటాడు. వాడితో కొంచెం సేపు కాలక్షేపం అవుతుంది. ఓకే, అంటే 2 పాపలకి పిల్లలు ఉన్నారా? చిన్న అమ్మాయికేమో 1 పాప, 1 బాబు, మచిలీపట్నం. పెద్ద అమ్మాయి మాత్రం ఇక్కడే నా దగ్గరలోనే ఉంటుంది. 1 బాబు. 2 కిడ్స్ కూడా ఉన్నారు. ఓకే, సో కిస్మిస్ వేస్తారు, తర్వాత ఇంకేం వేయాలండి? పంచదార, షుగర్ వేయాలి కొంచెం. సో ఇది బాగా కలుపుకుని చేసుకుంటాం.
అయిపోయిందమ్మా ఇది. సో మీరైతే పాటలు బాగా పాడుతున్నారు కాబట్టి నా కోసం ఇంకొక మంచి పాట పాడాలి. ఇది చేసిన తర్వాత నేను అడుగుతాను. ఆయిల్ కాగింది కదండి, వేచి స్పూన్తో కొంచెం కొంచెం ఇలా వేసుకుంటే. ఓకే. సో మీ ఫ్యామిలీలో సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా, బ్రదర్స్? నాకు ఒక అక్క, ఒక చెల్లెలు, 2 అన్నలు. సో ఆ టైంలో అంటే కొంచెం ఎంగేజ్ టీనేజ్ లో ఉన్నప్పుడు ఇంట్లో వ్రతాలు అవి చేస్తున్నప్పుడు ఎక్కువ అమ్మాయిలకే ఉంటది కదా పనులన్నీ. అప్పుడు మీరు చాలా కోఆపరేటివ్ గా చేసుకునే వాళ్ళు, లేకపోతే అందరం కలిసి లేదు అందరం కలిసి చేసుకోవటమే ఇక. సో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే. సో బ్రౌన్ కలర్ వచ్చేసే కదా తీస్తారా? మీ వారికి ఎలాంటి వంటలు ఇష్టం? నాన్ వెజా, వెజ్జా, లేకపోతే ఎలాంటి స్నాక్సా? ఇటువంటి స్నాక్స్ అంటేనే కొంచెం ఎక్కువగా తింటారు. అందులో స్వీటా, హాటా? హాటే ఎక్కువ. హాట్ ఎక్కువ. మీకేం ఇష్టం? మా ఇంట్లో అందరికీ అదే ఇష్టం, పిల్లలతో సహా. కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే. పాల పువ్వాలు అనగానే కష్టమేమో అనుకున్నాను ప్రాసెస్. చాలా ఈజీ, సింపుల్ గానే ఉంది. ఇంకా సరోజిని గారు ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ చదవడం, లేకపోతే నావెల్స్ ఇలాంటివి ఉన్నాయి అలవాట్లు? నావెల్స్ ఎక్కువ చదవను కానీ మామూలుగా అయితే విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటాం. మీ పిల్లలు కూడా ఈ శ్రావణ శుక్రవారాలు బాగా చేసుకుంటున్నారు పూజలు? మీరు వెళ్ళడం, వాళ్ళు రావడం ఇంటికి. ఈ మాసం అంతా కొంచెం హడావుడిగానే ఉంటుంది కదా పూజలు, వ్రతాలతో సందడిగా. ఇప్పుడే కాదు, ఇంకో 15 రోజుల ముందు నుంచే హడావుడి ఇంట్లో. సో పూజ అనగానే ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలి, తోరణాలు కట్టుకోవాలి, చాలా పనులు ఉంటాయి కదా. సరిపోతుందండి కలర్? చాలమ్మా. తీసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసానా? సో $7 తీసుకుంటాను. తీసుకో. సో పాలపువ్వాలు నైవేద్యం పెట్టడానికి రెడీ అయిపోయి కదండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఆలస్యం. పాలపువ్వాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పాలపువ్వాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, మైదా, గోధుమ పిండి, గోధుమ రవ్వ, నెయ్యి, నూనె, ఇలాచీ పౌడర్, వంట సోడా, కిస్మిస్. పాలపువ్వాలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, ఇలాచీ పొడి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, వంట సోడా చిటికెడు వేసి పాలు పోస్తూ జారుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కిస్మిస్, చక్కెర వేసి కలిపి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పువ్వుల్లా వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, పాలపువ్వాలు రెడీ.